యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. నిన్న నేర్చుకున్న వర్స్ ఎవరు చెప్తారు ఫాస్ట్ గా? నిన్న నేర్చుకున్న వర్స్ ఎవరు చెప్తారు? నేను చెప్తానండి. వీడియోస్ ఆన్ చేసుకుని చెప్పండి. ఓకే అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చును చెప్పింది. నెక్స్ట్ నేను చెప్తానండి. చెప్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితిమి. ఆయన్ను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తున్నారా? అజయ్, హర్షు. ఓకే, సరే. నిన్న మనం ఏమేమి చూసాము అని అంటే ఈ విషయం ఎక్కడ జరిగింది అనేది మనం చూసాం. మెయిన్గా ఎక్కడ జరిగింది? యెరూషలేములో, యూదా దేశపు బెత్లెహేములోనా యెరూషలేములోనా? యెరూషలేములో హేరోదు రాజు గారి ప్యాలెస్ లో జరిగింది. నేను నాకు ఇమేజ్ కూడా చూపించాను కదా మీకు. ఆ హేరోదు రాజు గారి ప్యాలెస్ కి ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు. కొందరా ముగ్గురా? కొందరు అని ఎలా చెప్తుంది రిషిత? అక్కడ ముగ్గురు అని రాసి పెట్టారా? రాయలేదు. సో మనకు తెలియదు ఎంతమంది వచ్చారో. రాకేష్, వెరీ గుడ్. కొంతమంది వచ్చారు, మోర్ దెన్ 1. వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. 3 అయితే కాదు. 3 ఎక్కడ ఇమేజ్ లో అంటే 3 అంటే వెనకాల చాలా మంది ఉన్నారు కదా. నేను అందుకే మీకు 3 ఉన్నది చూపించలేదు. మీరు అలా అంటారనే నేను 3 ఉన్నది చూపించకుండా ఎక్కువ మంది ఉన్న ఇమేజ్ చూపించాను. నాకు తెలుసు మీరు మళ్ళీ నాకే ఎసరు పెడతారని. అక్కడ ఎక్కువ మంది ఉన్నదే చూపించాను మీకు. అందుకే ఎంతమంది వచ్చారో మనకి తెలీదు. తూర్పు దేశం నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? పూజింపడానికి యేసుక్రీస్తు. ఓకే, ఎలా తెలిసింది వాళ్ళకి? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? ఓకే, ఎక్కడ ఉన్నారు ఆయన? యెరూషలేములో ఉన్న రాజు అయిన హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా మనకి. ఓకే, ఒక రాజు దగ్గరికి వచ్చి ఇంకో పుట్టిన రాజు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. అడగగానే మన హేరోదు గారి రెస్పాన్స్ ఎలా ఉందో 3వ వచనంలో చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు కూడా ఇదే సందర్భం ఉంటుంది. ఓకేనా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగి మళ్ళీ వెళ్ళి పూజించి వెనక్కి వెళ్ళిపోవడం వరకు మనకి మొదటి 12 వచనాల్లో ఉంటది. ఓకేనా? అది గుర్తుంది కదా. అది చెప్పే మీరు మిగిలింది చెప్పాలి. 2వ అధ్యాయం అనగానే 2వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయో చెబుతారు. చెప్పాక మొదటి 12 వచనాల్లో తూర్పు దేశపు జ్ఞానులు కొందరు వచ్చి హేరోదుని అడిగి యేసుక్రీస్తును దగ్గరికి వెళ్ళడం అనే సందర్భాలు ఉంటాయి. ఓకేనా? విజిట్స్ జెరూసలేం టు వర్షిప్ క్రీస్ట్, అది హెడ్డింగ్. ఓకే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళందరికీ హేరోదు రాజు విన్నాడు. ఏం విన్నాడు? ఏమన్నా టెర్రర్ అటాక్ జరుగుతుందని విన్నారా? లేకపోతే ఆటం బాంబ్ వేసేస్తున్నారని ఏమన్నా విన్నాడా? లేకపోతే హేరోదు రాజు నిన్ను చంపేయడానికి వచ్చాము,
లేకపోతే ఎవరో నిన్ను చంపేస్తారు అని ఏమన్నా చెప్పారా తూర్పు దేశ జ్ఞానులు? అంత భయం వేసి పడిపోయి టెన్షన్ పడిపోయే సంగతి ఏమన్నా చెప్పారా? ఏమన్నారు? మేము పూజించటానికి వచ్చాం. రాజుగా పుట్టాడు, ఆ రాజుని మేము పూజించటానికి వచ్చాము అన్నారు. దానికి ఏమైపోయిందంట? హేరోదు రాజు వినగానే విని అతనితో పాటు యెరూషలేములో ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కలవరం వచ్చిందంట. ఎందుకు? యేసుక్రీస్తు అప్పటికి ఏమన్నా చేశారా? సూచక్రియలు చేశాడా? బోధలు చేశాడా? చచ్చిపోయిన బతికించాడా? ఆహారాన్ని పెట్టాడా? చాలా మంది ఫాలోవర్స్ చేసుకుని తిరిగాడా? పోనీ ఏమన్నా చచ్చిపోయి తిరిగి లేచిపోయాడా అప్పటికి వీళ్ళు భయపడిపోవడానికి? అసలు ఏమన్నా చేశాడా? యేసుక్రీస్తు పుట్టి ఏమన్నా చేశాడా అప్పటికి? అసలు ఆయన ఏమన్నా ఒక మాటన్నా మాట్లాడా? కనీసం మాట్లాడేస్తారా? అసలు ఒక మాట మాట్లాడలేదు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతోటే ఉన్నాడు. అప్పటికి ఇంకా యెరూషలేంకి వచ్చాడో లేదో కూడా తెలియదు మనకి. ఏం జరిగిందో తెలీదు. కానీ ఈ లోపల ఏమైపోయింది? వీళ్ళందరికీ కలవరం పుట్టిందంట. ఏం కలవరం పుట్టింది? ఎవరు 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 ఈ రాజు ఎవరు? యూదులు ఆల్రెడీ అప్పటికి ఎలా ఉన్నారు? మంచి పొజిషన్ లో ఉన్నారు. ఏమన్నా రోమియోల అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రోమియోల అధికారంలో ఒకడు ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రాజు పుడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోమియోల అధికారం ప్రాబ్లం వస్తుందా రాదా? అంతే కదా. ఇప్పుడు ఈ హేరోదు రాజుకి భయం ఏం పట్టుకుందంటే, అసలుకే నేను చెప్పాను కదా, హేరోదు రాజుకి రాజ్యం అన్నా హోదా, నేను కింగ్ అని అనిపించుకోవడం కన్నా హేరోద్ ద గ్రేట్ అనిపించుకోవడం అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాంటోడికి ఇంకొక రాజు పుట్టాడు, అతను కూడా నీ కొడుకు కాదు ఎవరో అని అనిపించింది అనుకోండి, ఎలా ఉంటది? ఇప్పుడు కలవరం, చాలా కలవరం అయిపోయింది. ఎంత కలవరం అయిపోయిందనంటే వెంటనే ఏం చేశాడో తెలుసా? వెంటనే ఏం చేశాడనంటే రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. ఇప్పుడు వెంటనే హేరోదు రాజు ఏం చేశాడు? ఓహో, మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మేస్తాను అని అన్నాడా? చూడండి, ఏంటిది న్యూస్, కరెక్టా కాదా? అసలు ఏం సంగతి? యూదుల రాజు అంటే వీళ్ళు అసలు ఎవరో తెలీదు, ఎక్కడి నుంచో వచ్చారు. సో మనం ఈ యూదుల దగ్గరికే వెళ్ళి వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా, క్రీస్తు పుట్టాడు అని అంటున్నారు. సో వాళ్ళనే అడిగితే పోలేదా? అసలుకే వాళ్ళు ఎంతసేపు ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు, ఇంక వాళ్ళు అంతా చాలా డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి, ఒకసారి వాళ్ళనే అడిగితే పోలే అనుకుని ప్రధాన యాజకులని శాస్త్రులని పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? ప్రధాన యాజకుల్ని శాస్త్రుల్ని పిలిపించి ఏం అడిగాడు వాళ్ళని? క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్, సెకండ్ వర్స్, 2వ వచనంలో కూడా అదే అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, పుట్టాడు ఎక్కడున్నాడు అని ఎవరు అడుగుతున్నారు? వెరీ గుడ్. తూర్పు దేశ జ్ఞానులు హేరోదుని అడిగితే హేరోదు ఎవరిని అడుగుతున్నాడు? వాళ్ళ ప్లేస్ లో ఇన్ఫర్మేషన్ కోసమే ఎవరిని అడుగుతున్నాడు? హేరోదు ఎవరిని అడిగాడు? శాస్త్రులను ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచి ఏం అడుగుతున్నాడు? క్రీస్తు వీళ్ళు ఎక్కడ ఉన్నాడు అని వీళ్ళు అడిగితే వీళ్ళేమంటున్నారు? అసలు ఎక్కడ పుడతాడు? చూడండి, వాళ్ళొచ్చి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమడుగుతున్నారు? పుట్టేశాడు, ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. ఈయనకేం డౌట్ వచ్చింది? ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడు? ఎక్కడ పుడతాడు అసలు, ఎక్కడ పుడతాడు అని అడగగానే ఇంక వీళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే
5వ వచనంకి వచ్చాడు. అందుకు వారు అనగానే ఎవరు? ప్రధాన యాజకులు. వెరీ గుడ్. ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీళ్ళు ఏమంటున్నారంట? యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. వాళ్ళు వెంటనే ఏం చేసేసారంట? ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏం చెప్పారు? ఇదిగో యోదయా దేశపు బెత్లెహేంలోనే పుడతాడు. ఎందుకంటే మా దగ్గర ఒక ప్రాఫెసీ ఉంది. అంటే ఆల్రెడీ ఇది చెప్పబడింది. ఏమని చెప్పబడింది? యోదయా దేశపు బెత్లెహేమా, నువ్వు ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు నీలో నుండే వస్తాడు అని వీళ్ళు చెప్పేశారు. వీళ్ళు ఎక్కడ చూసి చెప్పారు? ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎక్కడ చూసి కన్ఫర్మ్ చేశారు? వాళ్ళు ఓన్ గా చెప్పారా, లేకపోతే ఏమన్నా స్టార్లు చూసారా? ఎలా? ప్రవచనాన్ని చూసారండి. ఏ ప్రవచనాన్ని? ఏ ప్రవచనం అనగానే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ప్రవచనం? ప్రవచనం అనగానే సంకల్పిత అనుకుంటుంది, మా బాబాయ్ వాళ్ళ పాప పేరు ప్రవచన, ఆ అమ్మాయి అనుకుంటుంది. అవునా? నువ్వు ప్రవచనాన్ని క్లాసులకి తీసుకురావాలి. అప్పుడు ప్రవచనం అంటే ఏంటో ప్రవచనం కూడా తెలుస్తుంది. ఏంటి? లేదండి, లేదు, క్లాస్ కు వెళ్ళేది ఆంటీ. ఏ క్లాస్ కు వెళ్ళిపోయింది? బైబిల్ క్లాస్ కండి. ఓకే, ఇంకో క్లాస్కి వెళ్ళిందా? ఓకే, సరే. సో ఏమైందో తెలుసా? వీళ్ళు ఏదో ప్రవచన గ్రంథంలో చూసి ప్రవచనం అనగానే దేవుడు రాయించిన ముందుదే అనమాట, ఫ్యూచర్ కోసం రాయించిన వాటిని ప్రవచనాలు అని అంటారు. ఈ ప్రవచనాల గ్రంథాలను ఎవరు రాస్తారు? ఎవరికి చెప్పాడు దేవుడు? ఎవరు రాశారు? ప్రవక్తలు. వెరీ గుడ్, ప్రవక్తలు రాశారు. ప్రవక్తలే కదా ప్రవక్తలు చెప్పే వచనాలనే ప్రవచనాలు అని అంటారు. సో ఏ ప్రవక్తకి దేవుడు చెప్పుండొచ్చు? ఏ ప్రవక్త రాసుండొచ్చు? యోదయా దేశపు బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు. నీ ఇశ్రాయేలును నా ప్రజలను ఏలు రాజు నీలో నుండి వస్తాడని ఏ ప్రవక్తకి చెప్పి ఉండవచ్చు? యెషయా, ఇంకా మోసెస్, ఇంకా సామ్యూయల్. ఒక ఆప్షన్ నీకు నేను చెప్పానా? ఇర్మియా, ఇంకా అందరి పేర్లు చెప్పేస్తున్నారు. నేనే చెప్పానా? మోసే గారంటే మైకా ద ప్రాఫెట్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఓపెన్ చేయండి అందరు బైబిల్స్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అంటే చదవమంటారా? అంటే చదువు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనకు ఆయన త్రోవలలో. సారీ, 5:2 అమ్మా, 4:2 కదా, 5:2. మీకా 5:2. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బెత్లెహేము
ఎఫ్రతా, బెత్లెహేమ్కి ఇంకొక పేరు కూడా ఉంది ఎఫ్రతా అని. యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన గ్రామానివి. యోధా వారి కుటుంబంలో అంటే యూదుల ప్రాంతంలో ఉన్న బెత్లెహేము, యోదయా బెత్లెహేమా అని ఎందుకు అన్నారు అంటే యూదుల ప్రాంతంలో ఉన్న బెత్లెహేము చిన్న ప్లేస్. ఈ బెత్లెహేము ఎవరిది ఎప్పుడైనా విన్నారా మీరు బెత్లెహేమ్ కోసం? దావీదు గారు. వెరీ గుడ్. దావీదు గారి ఫాదర్ యెషయి ఉన్నాడు కదా గొర్రెల్ని కాచుకునేటప్పుడు. దావీదు గారి ఫాదర్ వాళ్ళ తండ్రి యెషయి గారు ఉండే ప్లేసే బెత్లెహేము. దావీదు కుమారుడు అని చూసాము కదా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సో దావీదు గారి ఊరేది? యోదయాలోని బెత్లెహేము. సో ఈ బెత్లెహేమునే నువ్వు అల్పమైన దానివి కాదు, నీలో నుండే ఇశ్రాయేలును ఏలబోవు రాజు వస్తాడు అని మీకా ప్రవక్త ద్వారా ప్రవచనం వచ్చింది. ఈ ప్రవచనం ఎవరెవరికి తెలిసింది? ఇప్పుడు మనం చూసిన అధ్యాయం ఏంటో చెప్పండి పోనీ. ఇప్పుడు మనం అధ్యాయం చూసాం కదా, 2వ అధ్యాయంలో చూస్తున్నాం. సో ఎవరెవరికి వచనం అర్థమైంది, తెలిసింది? ప్రధాన యాజకులకు, శాస్త్రులకు ఏమర్థమైపోయింది? యోదయా దేశపు బెత్లెహేములోనే రాజు పుడతాడు, ఇశ్రాయేలును ఏలబోయే రాజు పుడతాడు అని వీళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరికి వెళ్దాం. తూర్పు దేశపు జ్ఞానులకి తెలిసిందా తెలియలేదా? తెలిసిందంటే తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎక్కడున్నారు అని చెప్పేసి రాజు దగ్గర వచ్చి ఎక్కడో ఉండి ఎక్కడో నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటా యెరూషలేం వరకు వచ్చి ఇక్కడ దొరకలేదని రాజుగారి దగ్గరికే వచ్చి మేము పూజించటానికి వచ్చాం, నక్షత్రాన్ని చూసాం, పూజించుటకు వచ్చాం. సాహస్ మీ సెల్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? పూజించటానికి వచ్చారు. మరి ఈ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలుసా తెలీదా? వీళ్ళు ఎవ్రీడే ధర్మశాస్త్రాలు చదువుతూనే ఉండాలి, తెలుసా? ప్రతిరోజు సమాజ మందిరంగా కూడుకొని ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతూనే ఉండాలి. ఎవరో ఒకరు చదివి వినిపిస్తా ఉంటే, ఇప్పుడు మీరు వింటా ఉన్నారు కదా చేతులు కట్టుకొని, అలాగే వింటా ఉండేవాళ్ళు. మరి వినిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమో చెప్పగానే హోంవర్క్స్ రాస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? సాహస్ హోంవర్క్ పంపించలేదు, నాకు పంపించావా నిన్న? అంటే రాశాను కానీ పంపించలేదండి. ఎస్టర్డే ఆల్సో సేమ్ ఆన్సర్. రేపు ఈ రోజు పంపించలేదు, 2 days అయిపోయింది. ఇంకొక రోజు చూసి నిన్ను క్లాసులకు అడ్మిట్ చేయను, ఓకేనా? నువ్వు రాస్తే నాకు పంపించాలి, పంపిస్తేనే క్లాస్లోకి అడ్మిషన్. నిన్న అదే మాట చెప్పావు, నిన్న కూడా మాట తప్పావు, ఈ రోజు చెప్తున్నావు. చూస్తాను, రేపు ఒక్క రోజు ఛాన్స్ ఇస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బైబిల్ క్లాసెస్కి రానియను నువ్వు ఇలాగే చేస్తే. వివేక్ పంపించాడు, వెరీ గుడ్. సుందర్ వివేక్ పంపించాడు, అజయ్ హర్షు పంపించారు, రిషితా రాకేష్ పంపించారు, ప్రిన్సీ పంపించింది, జేసన్ అండ్ సాహస్ పంపించలేదు. ఇప్పుడు పంపించారంటే జేసన్ పంపించాడా? నేను చూడలేదు అయితే. సో చూస్తాను, 2 days లైన్ గా హోంవర్క్ చేయలేదనుకో ఇంక నేను క్లాస్కి పంపించు. మీరు కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు లెక్కల్లోకి వెళ్ళిపోదురు. కానీ మీరు జ్ఞానుల్లాగా ఉంటారా, శాస్త్రుల్లాగా ఉంటారా? ఏ లెక్కలో ఉంటారు మీరు? జ్ఞానులా, శాస్త్రులా? మరి జ్ఞానులుగా ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి? మీ నక్షత్రాన్ని చూసాం, వెరీ గుడ్, అంతే, అక్కడే ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? నక్షత్రాన్ని చూసి పూజింప వచ్చారు, టైం తీసుకున్నారు, ట్రావెల్ చేశారు, కష్టపడ్డారు. మీరు ప్రధాన యాజకులు, శాస్త్రులాగా అవును యోదయా దేశం బెత్లెహేంలోనే, ఎందుకంటే దేవుడు మాకు ఎప్పుడో చెప్పేశాడు, ప్రవచనం మాకు అన్ని తెలుసు, కానీ మేము మాత్రం ఏమి చెయ్యం అన్నారు అనుకో, అప్పుడు మీరు ఏమైపోతారు? మీరు కూడా
హై ప్రీస్టులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అయిపోతారు. జ్ఞానులు మాత్రం 0, 0 అయిపోతారు. హీరో అవర్ మీరు ఇంకా 0. ఇష్టమా మీకలా? మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? జ్ఞానుల్లా ఉండాలంటున్నాడా, లేకపోతే శాస్త్రుల్లాగా ప్రధాన యాజకుల్లా ఉండాలంటున్నాడా? సో మీరు డిసైడ్ చేసుకోండి ఏం చేస్తారు. శాస్త్రులలాగా ప్రధాన యాజకుల్లాగా ఉంటారా, లేకపోతే తూర్పు దేశపు జ్ఞానుల్లాగా ఉంటారా? మీరే డిసైడ్ చేసుకోవాలి. తూర్పు దేశపు అర్థమైందా? ప్రతి ఒక్కరు మీకా 5:2 నేర్చుకోవాలి. ఇప్పుడే టైం ఇస్తున్నా మీకు, తర్వాత ఇవ్వను నేను. ఓపెన్ యువర్ బైబిల్స్. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా నేర్చుకుని చెప్పాలి. స్టార్ట్ చేశారా? సాత్విక వాళ్ళ మమ్మీ చదివి వినిపించాలి. వివేక్ కూడా వాళ్ళ మమ్మీ నేర్పించాలి. మీకా అక్క వందనాలు అక్క. అమ్మ వందనాలు రా. నేను కొద్దిగా బయటకు వచ్చినానా, నేనే వింటా ఉండక్క మీరు చెప్పేది. ఇంటికి వెళ్ళిన తర్వాత వివేక్ చెప్పిస్తాను. మీరు వెళ్ళి వివేక్ నేర్పించేసి నాకు పంపించేయండి. నేర్పిస్తాను. 5:2 ఈ రోజు చెప్పిన పాయింట్లు కూడా మెల్లిగా వాడికి చెప్పండి. వాడికి అర్థం అవుతున్నాయి కదా? అర్థం అవుతున్నాయి అక్క. ఆ పాయింట్స్ అన్ని వాడికి నేర్పించి అప్పుడు ఈ వచనం నేర్పించండి. సరే అక్క. మీకా గ్రంథంలో మీకా 5:2 మనం ఈ రోజు మత్తయి 2:3-5 వరకు నేర్చుకున్నాం. దాంట్లో నేర్చుకోవాల్సిన వచనం మీకా 5:2 నేర్చుకుంటున్నాం. సరే ఓకేనా? ఓకే. రివర్స్ ఇక్కడ మత్తయి 2:5లో వచనం ప్రవచనం నెరవేర్పు, మీకా 5:2లో రివర్స్ ప్రవచనం. అంతే. మీరు అలా గుర్తుపెట్టించుకోమనండి. 2:5 ఏమో ప్రవచనం నెరవేర్పు, మీకా 5:2 ఏమో ప్రవచనం. సో ఆ 2 చెప్పి వచనం మాత్రం మీకాది చెప్తే సరిపోతుంది. సరే అక్క. అయితే నేను చెప్పిస్తాను. రేపు ఉదయం పెట్టిస్తాను అక్క. ఓకే అమ్మా. ఓకే. సరే అక్క. కృపానంద్ నువ్వు నేర్చుకుంటున్నావా? సాత్విక నేర్చుకోవాలి. నేర్చుకున్నానండి. మరి నువ్వు నాకు ఎందుకు పెట్టట్లేదు నేర్చుకున్నది? మమ్మీ దగ్గర నా నెంబర్ లేదా? లేదండి. ఇంకో నా నెంబర్ ఇక్కడ మెసేజ్ లో పెడుతున్నాను చూడు. సరే అండి. చూసావా నా నెంబరు? పెట్టారండి. ఈ నెంబర్ సేవ్ చేసుకోమని మమ్మీని. మీరు నేర్చుకున్నవి నాకు ఈ నెంబర్ కి పంపించాలి. రాసిన హోంవర్క్స్, ఓరల్ గా చెప్పినవి నాకు ఈ నెంబర్ కి పంపించాలి. సరే అండి. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి. అయిపోయిందా? ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదా? మొత్తం నేర్చుకోమంటారా ఆంటీ? ఎంత ఉందమ్మా అది? చాలా పెద్దగా ఉందా? ప్రత్యక్షమగుచుండెను దాకా ఆంటీ? అది అక్కర్లే. నీలో నుండి వచ్చిన వరకు చాలు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. అంతే, అంతవరకు వస్తే చాలు. ఓకే ఆంటీ. ఎవరితో చెప్తున్నాను ఇక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా. ఏమని చెప్తున్నాడు? యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామం. ఇక్కడ మనం అనుకోవచ్చు కదా, ఏంటి దేవుడు బెత్లెహేం ఎఫ్రాతా అంటే, ఎఫ్రాతా అనగానే ఎవరన్నా అమ్మాయి పేరో లేకపోతే అబ్బాయి పేరో అనుకుంటారని ఏం చెప్తున్నాడంటే, నీవు యూదయ వాళ్ళలో, యూదా గ్రామములలో స్వల్ప గ్రామం, యూదా కుటుంబాలలో స్వల్ప గ్రామం, చిన్న గ్రామం అయినా నా కొరకు. ఎవరి కోసం వస్తున్నాడంట రాజు? నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు. ఏలబోవు వాడు అంటే ఎవరవుతారు? కింగ్, రాజే కదా. రాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నీలో నుండే వస్తున్నాడు. అంతే. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఇక్కడ వరకు వచ్చిందా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా కుటుంబంలో నీవు
స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంతే. ఎవరు చెప్పగలుగుతారు? చెప్తావా తెలుగులో? చెప్పు. But you, Bethlehem in Ephrathah, one who is too little among the clans of Judah, for you shall bring forth to me the one who is going to be the ruler in Israel. వెరీ గుడ్. ప్రిన్సక్క చెప్పేసింది. నెక్స్ట్ త్వరగా. మీకు తెలుగులో ఈజీగా నేర్పిస్తున్నా, మీరు నేర్చుకోవట్లేదు. చెప్పమ్మా కృపానంద్. అంటే తర్వాత నేను చెప్తానండి. ఓకే, చెప్పాలి కృపానంద్. బెత్లెహేము ఎఫ్రాదా యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైన ఎంత కావు. Bethlehem Ephrathah, you are small from the clans of Judea. One will come from you, and the ruler of the Israel for me. రిషిత. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. వెరీ గుడ్. నెక్స్ట్ దీని ప్రవచన నెరవేర్పు ఎక్కడుంది? మత్తయి సువార్త 2:5. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరికి ఛాన్స్, మిగిలిన వాళ్ళు నాకు రాసి పంపించారు. హర్షిత. Micah chapter 5 verse 2. But now, O Bethlehem Ephrathah, but you, O Bethlehem Ephrathah, who are too little to be among the clans of Judah, from you shall come forth for me. From you shall come forth for me one who is to be the ruler in Israel. వెరీ గుడ్. నెక్స్ట్ సాహస్ ఒక్కడికి ఛాన్స్ ఇస్తాను. అజయ్ ప్రేయర్ చేస్తాడు. సాహస్. బెత్లెహేము ఎఫ్రాతా నీవు యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. వెరీ గుడ్. కృపానంద్ నువ్వు చెయ్యెత్తావు కానీ చెప్పలేదు. సరే, అజయ్ ప్రేయర్ చేస్తే క్లోజ్ చేసుకుందాం. అజయ్ ప్రేయర్ చేస్తున్నావా? Okay. Oh, let's pray. Oh, Heavenly Father, thank you for giving us this time, this precious time. Thank you for gathering us like this for this prayer. Please help us to implement the words the auntie told us in our life. In Jesus Christ's precious name we pray. Amen. మీరు నాకు నీట్